ఈరోజు మనము బేబీస్‌కి చాలా మందికి వ్యాక్సిన్స్ ఏపిస్తా ఉంటాం గదా! ఏ వ్యాక్సిన్ ఎక్కడ ఏస్తారు? ఎలా వేస్తారు? అనేది తెలుసుకుందాం. సో, యూజువల్లీ ఇంజెక్షన్ టెక్నిక్ ఎలాగా? ఐఎం అంటే ఏంటి? సబ్క్యూటేనియస్ అంటే ఏంటి? అవి ఎలా వేయాలి? ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. సో, యూజువల్లీ బేబీకి పుట్టినెమ్మటే 3 టీకాలుంటాయి. అందులో ఒకటి నోట్లో ఏసే చుక్కల మందుంటది. ఇంకొకటి దగ్గర తొడకేస్తాము సాధారణంగా. సో, తొడకెప్పుడు ఇంజెక్షను ఈ యాంట్రోలాటరల్ థై అంటారు. ఇక్కడెయ్యాలి. ఈ పార్ట్‌లో ఎయ్యాలి. ఈ పార్ట్‌లో ఎప్పుడు ఐఎం ఏసినా పట్టుకొని 90 డిగ్రీస్‌లో వేయాలి. చాలామంది ఇలాగనో ఏస్తుంటారు. అలా ఎయకూడదు. ఎప్పుడు 90 డిగ్రీస్‌లో వేయాలి. సెకండ్‌ది ఇక్కడ. ఇది ఉంది గదా! ఇది ఇంట్రాడర్మల్ ఏసేది. జస్ట్ స్కిన్ కిందకేసేది. స్కిన్‌లోకేస్తాం. ఇక్కడేస్తే బ్లడ్ వస్తుంది. బేబీస్ పుట్టినప్పుడు మనం బీసీజీ అనేది ఇంట్రాడర్మల్‌గా ఇస్తాం. డెల్టాయిడ్ ఇన్సెషన్ దగ్గర. సో, ఇంట్రాడర్మల్‌గా మనం ఎప్పుడు వ్యాక్సిన్ ఏసినా చిన్నది బ్లబ్ తయారవ్వాలి. 5 ఎంఎం బ్లబ్ తయారైతే ఆ ప్రొసీజర్ కరెక్ట్‌గా అంటే ఆ ఇంట్రాడర్మల్‌గా కరెక్ట్‌గా వేసినట్టు అనుకుంటాం. సో, ఆ బ్లబ్ వచ్చిందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. థర్డ్‌ది నోట్లోకేస్తాం. మళ్ళీ నెక్స్ట్ 6 వీక్స్‌కి ఐఎం వస్తది. ఐఎం అంటే అగైన్ ఇక్కడేసుకోవాలి ఎప్పుడు. ఈ ఏరియాలో ఉండాలి. ఇక్కడేసుకోవాలి ఎప్పుడు. ఇది ఔటర్ పార్ట్ యాంట్రోలాటరల్ థై అంటారు. ఎప్పుడు ఇలా పట్టుకొని 90 డిగ్రీస్‌లో వేయాలి. సో, 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్‌కి అక్కడే వేస్తాము. మళ్ళీ ఐఎంఏ వస్తాయి అన్నీ. 6 మంత్స్‌కి వచ్చేది కూడా ఐఎంఏ వస్తాయి. టైఫాయిడ్, ఇన్ఫ్లుయెంజా. మళ్ళీ మనకి సబ్క్యూటేనియస్ వచ్చేది 9 మంత్స్‌కి. సో, 9 మంత్స్‌కి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి మనం పైకి వేసుకోవచ్చు సబ్క్యూటేనియస్. సబ్క్యూటేనియస్ ఎప్పుడు వేసినా స్కిన్ పట్టుకుంటాం. ఇది 45 డిగ్రీస్ యాంగిల్‌లో వేయాలి. దీని సబ్క్యూటేనియస్‌ని ఇలా వేయకూడదు. ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో ఇక్కడ వేయాలి. లేదా లెస్ దాన్ 12 మంత్స్ పిల్లలకి ఈ వెనకాల ట్రైసెప్స్ రీజన్లో వేసుకోవచ్చు. మనకి ఇక్కడ బైసెప్స్ కదా, ఇక్కడ ట్రైసెప్స్ ఉంటుంది. సో, ఇక్కడ కూడా స్కిన్ ఇలా పట్టుకొని 45 డిగ్రీస్ యాంగిల్లో ఇలా వేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు సబ్క్యూటేనియస్ ఇలా వేయకూడదు. ఐఎం వేరే యాంగిల్ వేయకూడదు. ఐఎం ఎప్పుడు వేసినా సరే ఇంట్రామస్కులర్గా వేయాలంటే 90 డిగ్రీస్గా వేయాలి. సబ్క్యూటేనియస్ వేయాలంటే ఇలా 45 డిగ్రీస్లో వేయాలి. అలా వేయాలి. ఇది మనకి వ్యాక్సిన్స్. ఇంకా మళ్ళీ 1 ఇయర్ దాటాక సబ్క్యూటేనియస్ మోస్ట్లీ ఇక్కడ వేసేసుకోవచ్చు, సరిపోతుంది. 1 ఇయర్ బిలో వాళ్ళకి కావాలంటే ఇక్కడే సబ్క్యూటేనియస్ 45 డిగ్రీస్ యాంగిల్లో వేసుకోవచ్చు. పెద్ద ఏజ్ వచ్చే కొంది మనకి మజిల్ ఇక్కడ డెల్టాయిడ్ మజిల్ వచ్చే కొంది ఐఎం పెద్దోళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ వేసుకోవచ్చు. ఇది డెల్టాయిడ్ మజిల్. ఈ మజిల్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ వేసుకోవచ్చు. సో, అప్పుడు ఇక్కడ పట్టుకొని ఇలా 90 డిగ్రీస్లో వేయాలి ఐఎం వేసేటప్పుడు. ఐఎం ఎప్పుడు వేరే వేరే యాంగిల్లో వేయొద్దు. బేబీ ఏడ్చినా పర్లేదు కానీ ఎప్పుడు వ్యాక్సిన్ ప్రొసీజర్ అనేది వ్యాక్సిన్ టెక్నిక్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం వ్యాక్సిన్స్ ఐఎం ఇలా వేయకుండా ఇలా వేయడము పట్టుకొని సడన్గా వేసేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడు వ్యాక్సిన్స్ అనేది టెక్నిక్ కరెక్ట్గా ఉండాలి. ఏడ్చాడా లేదా అన్నది అసలు విషయం కాదు. పిల్లలు ఏడుస్తారు ఇంజెక్షన్ వేసినప్పుడు, కంగారు పడక్కర్లేదు. జస్ట్ ఫాస్ట్గా వేసుకోవడం, ఆడిపించుకోవడం, ఇది బెస్ట్ ఆప్షన్. సో, ఇప్పటి వరకు మనం టీకాలు ఎలా వేసుకోవాలి ఇవన్నీ చూసాం కదా. సో, సాధారణంగా టీకాలకు సంబంధించి కానీ మనం ఇంజెక్షన్ వేసే టెక్నిక్స్కి సంబంధించి కానీ చాలామంది పేరెంట్స్కి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మేము వేసిన వాళ్ళకి, వాళ్ళకున్న డౌట్లు ఉంటాయి కదా. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో, మీ పిల్లలకి ప్రైవేట్లో టీకాలు వేయించాలనుకుంటున్నారా? పెయిన్లెస్ వస్తాయి కదా, ప్రైవేట్లో వేయించుకుందాం అనుకుంటున్నారు కదా. సో, ఎప్పుడు పెయిన్లెస్ టీకాలు అంటే దాని అర్థం వేసేటప్పుడు పెయిన్ రాదని కాదు. వేసేటప్పుడు ఎవరికైనా మనిషి అన్న వాళ్ళకి నొప్పి ఉంటుంది. ఎందుకంటే ఒక నీడిల్ని మనం బాడీలోకి పొడుస్తాం. బాడీలోకి నీడిల్ పొడిచినప్పుడు నొప్పి రాకుండా ఉండడానికి మనందరం మనుషులమే కదా, మనమేం దేవుళ్ళం రాక్షసులం కాదు కదా. పెయిన్లెస్ అంటే దాని అర్థం వేసిన తర్వాత ఎక్కువ రియాక్షన్ రాకుండా, గడ్డలు కట్టకుండా, విపరీతమైన జ్వరాలు కానీ విపరీతంగా గడ్డలు కట్టడం, ఇంతలాన వాయడం ఇలా రాకుండా ఉంటుందని అర్థం. అంతే. అంతేగాని వేసేటప్పుడు నొప్పి రాదు అని కాదు. వేసేటప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇంజెక్షన్ డైరెక్ట్గా బేబీలోకి పొడుస్తున్నాం కాబట్టి నీడిల్ సహాయంతో. సో, దానికి కంగారు పడద్దు. ఇంకోటి చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చాలామంది డాక్టర్స్ పెయిన్ లేకుండా వేస్తుంటారు బేబీని ఆడిపిస్తూ అంటారు. నిజమే అండి, బేబీని ఆడిపిస్తూ ఉంటే మోస్ట్లీ క్రై తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఎప్పుడు మీ బేబీ వ్యాక్సిన్ వేసినప్పుడు ఏడ్చిందా లేదా అన్న దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వేసే వ్యాక్సిన్ కరెక్ట్ టెక్నిక్గా వేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ఐఎం వేసేటప్పుడు కరెక్ట్గా వేస్తున్నారా లేదా, సబ్క్యూటేనియస్ కరెక్ట్గా వేస్తున్నారా లేదా,
నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నారా లేదా? ఇది ముఖ్యం. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. మీ బేబీ ఏడుస్తుందా లేదా అనే దానికన్నా టెక్నిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఆల్మోస్ట్ 4000, 5000 కొన్ని టీకాలు ఎక్కువ ఉంటాయి. 6 వీక్స్‌కి, 10 వీక్స్, 14 వీక్స్ చేసే టీకాలు ఆల్మోస్ట్ 9000 దాకా అవుతాయి. సో, అంత డబ్బులు పెట్టి మనం టీకా ఏసుకుంటున్నప్పుడు దాని ఎఫికసీ కరెక్ట్‌గా ఉండాలంటే టెక్నిక్ ప్రాపర్‌గా వేయాలి. సో, మీ బేబీ ఎంత కరెక్ట్‌గా టీకాలు వేస్తున్నారో డాక్టర్ అనేది చూసుకోండి. ఏసినప్పుడు ఏడ్చిందా లేదా అన్నది అసలు విషయం గాదు. అండ్ మా దగ్గర ఇంకో రకమైన బ్యాచ్ ఉంటారు. సార్ మీరు వ్యాక్సిన్ ఏస్తే మా బేబీకి ఫీవర్ రాలేదు, వాపులు రాలేదు. మా పక్కింటోళ్ళు అంగన్వాడీలో ఏయించుకున్నారు. ఇలా జ్వరం వస్తేనే, వాపులొస్తేనే టీకాలు బాగా పనిచేసినట్టంట. మీరేమో డబ్బులు తీసుకొని మరి జ్వరం రాకుండా, గడ్డలు కట్టకుండా టీకాలేస్తున్నారు. ఇది మంచిది కాదని ఇంకో బ్యాచ్ ఉన్నారు. అలా ఏం లేదండి. జ్వరం రావాలని రూల్ లేదు, గడ్డలు కట్టాలని రూల్ లేదు. గవర్నమెంట్‌లో వేసేవి, ప్రైవేట్‌లో వేసేవి రెండిటికి ఎఫికసీ మంచిగానే ఉంటది. సో, జ్వరం రాకపోయినా, గడ్డలు కట్టకపోయినా టీకాలు పనిచేస్తాయి. ఇంకా చాలామంది అడుగుతారు, "సార్ ఈరోజు టీకాలేశారు గదా! ఇప్పుడు వెంటనే పాలు పట్టించొచ్చా? వెంటనే ఏమన్నా ఫుడ్ పెట్టొచ్చా? లేతే ఏమన్నా పత్యాలుండాలా?" ఇలా అడుగుతా ఉంటారు. హ్యాపీగా పెట్టొచ్చండి. వ్యాక్సిన్ వేస్తూ గూడా పాలివ్వచ్చు. పాలిచ్చిన ఎమ్మటే వ్యాక్సిన్ వేయొచ్చు. లేదా వ్యాక్సిన్ వేసిన వెంటనే గూడా పాలు పట్టించొచ్చు. పత్యాలంటారా? అస్సలేం అవసరం లేదండి. పత్యాలనే మాటే లేదు. శుభ్రంగా అన్నీ తినిపిచ్చొచ్చు. ఇంకొంతమంది అడుగుతారండి, "సార్ గవర్నమెంట్‌లో వ్యాక్సిన్ వేశాక టాబ్లెట్ ఇస్తారు. అది బా పనిచేస్తుందంట గదా! మీరేమో మాకు డ్రాప్స్ ఇస్తారు. పారాసెటమాల్ డ్రాప్స్ బా పనిచేస్తాయా?" అంటారు. చూడండి, ఆ డ్రాప్స్‌లో అయినా, ఆ టాబ్లెట్‌లో అయినా ఉండేది పారాసెటమాలే అండి. అలాగే పనిచేస్తది. అయితే పిల్లల బరువుకు తగ్గట్టు మనం కాలిక్యులేట్ చేసినప్పుడు టాబ్లెట్‌ని ముక్కలు చేయడం కష్టం. అందుకని ఎప్పుడు పిల్లలకి డ్రాప్స్ ఇస్తాం. ఇంకొంచెం పెద్ద పిల్లలకి సిరప్స్ ఇస్తాం. అదెప్పుడు బెస్ట్ అండి. ఎందుకంటే కరెక్ట్ డోస్ కాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటది. ఇంకొంతమంది అడుగుతారు, "సార్ మేము గవర్నమెంట్‌లో ఉన్నాయి గవర్నమెంట్‌లో ఏయించుకుంటాం. మిగతా ప్రైవేట్‌లో ఏయించుకుంటాం. వెంటనే వేసుకోవచ్చా?" వేసుకోవచ్చండి. మీరు గవర్నమెంట్‌లో దొరికినవి ఫర్ ఎగ్జాంపుల్ 10 వీక్స్‌కి వాళ్ళు పీసీవీ వేయరు. ఐపీవీ గూడా వేయరు. మీరు కావాలంటే అదే రోజొస్తే ప్రైవేట్‌లో మేము ఆ 2 టీకాలేస్తాం. అట్లా గవర్నమెంట్‌లో ఉన్నాయి గవర్నమెంట్‌లో ఏయించుకొని మిగతావి ప్రైవేట్‌లో కూడా ఏయించుకోవచ్చు. అన్నీ ప్రైవేట్‌లో ఏయించుకోవాలా కంపల్సరీ అంటే అలా ఏం లేదు. లేదు గవర్నమెంట్‌లో ఏయించుకొని ఇంక ప్రైవేట్‌లో ఏమి ఏయించుకోక్కర్లేదంటే అలా కూడా లేదు. ప్రైవేట్‌లో చానా టీకాలుంటాయి. అవి మీకు గవర్నమెంట్‌లో దొరకవు. అలా గవర్నమెంట్‌లో అన్నీ దొరకవు కాబట్టే, ఆ గవర్నమెంట్‌లో లేని వాటి వరకైనా ప్రైవేట్‌లో ఏయించుకోవచ్చు. లేదు మాకు పెయిన్‌లెస్ కావాలి కంప్లీట్‌గా అనుకుంటే, మీరు పుట్టిన దగ్గర నుంచి మొత్తం ప్రైవేట్‌లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. కాతే మీరు ఎఫర్డబులా కాదా అనేది ఒక్కటే విషయం. 2 మంచిగానే పనిచేస్తాయి. కొన్ని టీకాలు గవర్నమెంట్‌లో దొరకవు. సో, అవి కంపల్సరీ ప్రైవేట్‌లోనే ఏపించుకోవాలి. ఫస్ట్ నుంచి మొత్తం ప్రైవేట్‌లో ఏపించుకోవాలా లేదా అన్నది మీ ఎఫర్డబిలిటీని బట్టి. మీరంత పెట్టుకోగలరా లేదా అనే దాన్ని బట్టి ఆలోచించుకొని మొత్తం ప్రైవేట్‌లో ఏయించుకోండి హ్యాపీ. నో ప్రాబ్లమ్. లేదు మీరే ఏదో ఒకటి చెప్పండి సార్. గవర్నమెంట్‌లో మంచిదా? ప్రైవేట్‌లో మంచిదా? అని అడుగుతుంటారు చాలామంది. నేను యూజువల్లీ నా దగ్గరికొచ్చే తల్లిదండ్రులకి ఏం చెప్తానంటే, వాళ్ళ ఇన్‌కమ్ గెయిని అంటే వాళ్ళ సంపాదన గెయిని ఒకవేళ ఒక నెలలో 30,000కి దాటి గెయిన్ ఉంటే, అంతకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నట్టయితే హ్యాపీగా ప్రైవేట్‌లోనే ఏయించుకోమని సజెస్ట్ చేస్తానండి. అంతకన్నా తక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి గవర్నమెంట్‌లో దొరికినయి మొత్తం గవర్నమెంట్‌లో ఏయించుకోమని, ఏదైతే గవర్నమెంట్‌లో దొరకవో వాటిని ప్రైవేట్‌లో ఏయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాను. కొంతమంది అడుగుతారు, "సార్ మేము గవర్నమెంట్‌లో వ్యాక్సిన్ ఏయించాము. అది గడ్డలు కట్టాయి. దానికేమన్నా చేయొచ్చా?" అని. చేయొచ్చండి. ఒకటి ఎక్కువ పెయిన్ అట్లా ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ డ్రాప్స్ వేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఐస్‌ని కాపడంలా పెట్టొచ్చు. అంటే కంటిన్యూగా పెడితే అది మళ్ళీ ప్రాబ్లము. వాళ్ళు బేర్ చేయలేరు అంత కోల్డ్‌నెస్‌ని. సో, ఐస్‌ని కర్చీఫ్‌లో గానీ దేంట్లోనా పెట్టేసి జస్ట్ అలా పెడుతూ, తీస్తూ, పెడుతూ, తీస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది. హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. రీసెంట్‌గా ఇంకో బ్యాచ్ తయారయ్యారండి. అసలు వ్యాక్సిన్స్ అనేవే పనిచేయవు. ఇదంతా ఫార్మా కంపెనీలు, డాక్టర్లు వీళ్ళంతా డబ్బుల కోసం చేసేదని పెద్ద ఉద్యమాలు తయారైనాయి. ఈవెన్ అమెరికాలో గూడా నేను కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో చూస్తున్నాను. అట్లా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. ఏం లేదు. శుభ్రంగా టీకాలు పనిచేస్తాయి. మన పేరెంట్స్ ఏజోళ్ళకి స్మాల్ పాక్స్ గురించి బాగా అనుభవం ఉంటదండి. మన ఏజోళ్ళకి పోలియో గురించి బాగా అనుభవం ఉంటదండి. ఈ 2 ఇప్పుడు మనకి ఇండియాలో మీకు ఎంతమంది పోలియో ఉన్నోళ్ళు కనిపిస్తున్నారండి? సో, ఇదంతా వ్యాక్సిన్స్ వల్లే అండి. సో, చానా జబ్బులకి చానా కష్టపడి సైంటిస్టులు వ్యాక్సిన్స్ కనిపెట్టారండి. ఎటువంటి అపోహలు, అనుమానాలకి తావివ్వకుండా శుభ్రంగా మీ డాక్టర్‌ని సంప్రదించండి. హ్యాపీగా టీకాలు తీసుకోండి. ఇంకో బ్యాచ్ ఉన్నారండి. వీళ్ళెలా తయారయ్యారంటే, టీకాలేసుకున్నోళ్ళందరికీ న్యూరలాజికల్‌గా జబ్బులొస్తాయి, ఆటిజం ఒస్తాయి, లేకపోతే అలర్జీ డిజార్డర్స్ ఒస్తాయి, ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇట్లా గూడా తయారయ్యారండి. చూడండి, టీకాలు వేసేది కొన్ని రకాల వైరస్‌లకి, బ్యాక్టీరియాలకి సంబంధించిన వాటి కోసమే ఈ టీకాలను స్పెసిఫిక్‌గా కనిపెట్టినారండి.
ఇవి బ్లడ్‌లో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయని. అంటే కొన్ని రకాల యాంటీబాడీస్‌ని తయారు చేసి ఈసారి ఆ జబ్బొచ్చినప్పుడు మనం మంచిగా ఫైట్ చేసేలాగా ఉపయోగపడతాయండి. ఇంకొంతమంది మదర్స్ నాతో ఒకసారి చెప్పారండి, "సార్ మా పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ డబ్బులెక్కువైనాయి. అందుకే ఈ పిచ్చి పిచ్చి టీకాలన్నీ ఏయించుకుంటున్నారు" అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అని అడుగుతున్నారండి. చూడండి, మీ బేబీకి టీకాలు వేయించడం కోసం మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా వర్త్ అండి. వాళ్ళు వర్త్ అంటే వాళ్ళకి లేక వాళ్ళు ఏయించుకోవట్లేదో ఏంటో మనకు తెలీదండి. బట్ టీకాలు మీరు అఫోర్డబుల్ అయితే కంపల్సరీ వేయించుకోండి. ఇంకొంతమంది అడుగుతారు, "సార్ మేము ఫ్లూ వ్యాక్సిన్ అవన్నీ ఏయించాము సార్. పీసీవీ కూడా ఏయించాము. అయినా సరే మా బేబీకి దగ్గు జలుబొస్తుంది" అని అడుగుతుంటారు. ఫ్లూ వ్యాక్సిన్ ఇవన్నీ ఏం చేస్తాయంటండి, సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ రాకుండా ఆపుతాయి. అంటే ఆ జబ్బు వచ్చినా సరే దానివల్ల మీ బేబీ తీవ్రమైన అనారోగ్యం పాలవ్వకుండా ఆపుతాయి. సెకండ్ థింగ్, ఒక 10 సార్లు వచ్చేదాన్ని 3, 4 సార్లు తగ్గిస్తాయి. ఎక్కువ సివియర్ అవ్వకుండా ఆపుతాయి. ఎక్కువ సార్లు రాకుండా కూడా ఆపుతాయి. డెఫినెట్‌గా దానివల్ల చాలా యూజ్ ఉంటుందండి. వేయించుకోండి. ఈ పక్కింటి ఆంటీలు, ఎదురింటి బామ్మలు వీళ్ళు చెప్పే పిచ్చి పిచ్చి మాటలన్నీ విని మీ పిల్లల ఆరోగ్యంతో ఆడుకోకండి. హ్యాపీగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సంప్రదించండి, మాట్లాడండి. మీకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకొని శుభ్రంగా టీకాలు వేయించుకోండి. డౌట్ పెట్టుకోవద్దు. ఏమాత్రం సందేహం వద్దు. నేను నా దగ్గరికి వచ్చే పేరెంట్స్కి చెప్తుంటా అండి ఎప్పుడు, మీరు మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ ఆస్తి టీకాలు వేయించడం అండి. వ్యాధి నిరోధక శక్తిని వాళ్ళు కావాలన్నా పోగొట్టుకోలేరండి. అదే మీరేదో ఆస్తులు ఇచ్చారు, బంగ్లాలు ఇచ్చారు, కార్లు ఇచ్చారు, బిల్డింగ్లు ఇచ్చారు, ఇవన్నీ పోగొట్టుకోవచ్చండి. వాడు దాన్ని మొత్తం కానుకోవచ్చు. కానీ టీకాలు వేయించడం వల్ల వచ్చిన వ్యాధి నిరోధక శక్తి వాడికి జీవితాంతం ఉపయోగపడుతుందండి. సో మీ పిల్లలకి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి యూజ్ అవుతుందండి. సో టీకాల గురించి ఇంకేమైనా సందేహాలున్నా, ఎటువంటి అనుమానాలున్నా, అపోహలున్నా మీ దగ్గరలో ఉన్న చిన్నపిల్లల డాక్టర్ని కలవండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. వాళ్ళ ఏజ్ అవన్నీ చూసుకొని, వాళ్ళకేమైనా మిస్ అయినవా అన్నీ వేసినారా లేదా అన్నీ చూసుకొని, వాళ్ళకి ఏ వ్యాక్సిన్‌లు ఎప్పుడేస్తే మంచిది, ఏ టైంలో వేయించుకోవాలి, అన్నీ మీ పిల్లల డాక్టర్‌తో డిస్కస్ చేసుకొని, సంప్రదించి శుభ్రంగా అన్ని టీకాలు ఏయించుకోండి. ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. ఇలాంటి మరిన్ని సలహాలు, సూచనల కోసం మన హాస్పిటల్ పేజ్ యూట్యూబ్‌లో ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా ఇది షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా పిల్లలున్న తల్లులున్నా, లేదా మీ బంధువుల్లో ఎవరన్నా ఉన్నా, లేదా మీ ఇంట్లో పిల్లలున్నా, మేము రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో మా హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్‌కి, హాస్పిటల్ ఇన్‌స్టాగ్రామ్‌కి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ మీకోసం నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం మీకు టీకాల మీద ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహాలున్నా, లేదా ఇంకేమైనా మీకు డౌట్లున్నా, ఇంకేమైనా తెలుసుకోవాలని మీకు అనిపించినా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానికి మీకు డెఫినెట్గా నా కొత్త వీడియోలన్నా పెడతాను, లేదా అక్కడే రిప్లై ఇచ్చేస్తాను. సో ఏం భయపడకుండా హ్యాపీగా మీ దగ్గర డబ్బులుంటే శుభ్రంగా ప్రైవేట్లో టీకాలు, అన్ని రకాల టీకాలు వేయించుకోండి. అస్సలు అపోహలు పెట్టుకోవద్దు. దీని నెక్స్ట్ వీడియోలో మనం అసలు పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ వరకు టీకాలు ఉంటాయి కదా, ఇవి మొత్తం అసలు ఏమేమి టీకాలు ఉంటాయి, అమ్మాయిలకి ఏముంటాయి, అబ్బాయిలకి ఏముంటాయి, ఏ వయసులో ఏ టీకా వేయించుకోవాలి, ఒకవేళ మనం చిన్నప్పుడు వీళ్ళకి వేయించినట్లయితే మళ్ళీ ఏ వయసులో స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు వేయచ్చు, ఎన్ని డోసులు వేయాలి, ఏ ఏ టీకాలు ఏ ఏ వయసులో వేసుకుంటే మనకి దాని ప్రొటెక్షన్ మ్యాక్సిమం ఉంటుంది, దాని ఎఫికసీ మంచిగా ఉంటుంది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.